వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం మంచి బలమైన ఫుడ్ అండి. ఇది పిల్లలకి డైలీ ఒకటి ఇచ్చామంటే చాలా హెల్దీ అండి. ఇవి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కొబ్బరి అండి, ఇది పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. కొబ్బరి తింటే చాలా మంచిది అంటారు, కానీ పచ్చి కొబ్బరి చాలామందికి తినరండి. దాన్ని తినాలంటే ఎంత ఇష్టపడరు కొంతమంది బాగా తింటారు. కానీ ఏమైనా కొబ్బరి బాగా తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. కేరళ వాళ్ళ చూడండి, జుట్టు మంచిగా ఉంటుంది. వాళ్ళ అందంగా చాలా అందంగా ఉంటారు. వాళ్ళ ఆయిల్ కూడా కోకోనట్ ఆయిల్ వాడతారండి. వీటిని చిన్న ముక్కలుగా చేసుకొని ఈ విధంగా ముక్కలు చేసుకోవాలండి. ఈ బ్లాక్ అనేది తీసేస్తే మంచిగా అరుగుతుందండి. అది ఆ బ్లాక్ వల్ల అరగదు. చూడండి, దీంట్లోకి ఒక హాఫ్ కప్పు నేను బెల్లం తీసుకున్నాను అండి. దీన్ని మిక్సీకి వేయాలండి. ముక్కలన్నింటినీ కూడా కొబ్బరి ముక్కల్ని మిక్సీకి వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలండి. కొంచెం పట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. గీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి కూడా పొడిలాగా చేసుకొని వేసేసుకోవాలండి. ఇది నేతిలో బాగా వేపుకోవాలి. నెయ్యి కొంచెం వేసుకుని చాలండి. ఈ కొబ్బరి కూడా కొంచెం ఆయిల్ టైప్ కాబట్టి మనకు కొబ్బరి కూడా బాగా వేగిపోతుంది. బాగా పొడి పొడిగా వచ్చేస్తుందండి వేగిన తర్వాత. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇందులో రాగి పిండి, రాగులు అంటారు, తైదులు అంటారు, రాగి పిండి ఒక 3 చెంచాలు రాగి పిండి వేసుకుంటున్నాను అండి. రాగి పిండి కూడా పిల్లలకి చాలా మంచిది. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా మంచిది. చాలా హెల్దీ ఫుడ్ అది కూడా. కాబట్టి మనం రాగి పిండి కూడా వేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇది మనకు మంచి స్మెల్ వస్తుంది, మంచి సువాసన వస్తుంది వేగిన తర్వాత. అప్పటి వరకు బాగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేపుకొని ఇప్పుడు ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటున్నామండి. కొబ్బరి స్వీటు, రాగి పిండి కూడా కొంచెం తీయగానే ఉంటుందండి. అది కూడా అంత ఇదేమి ఉండదు, ఎక్కువ స్వీట్ మాత్రం పట్టదు. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. మేము లైట్గా తింటాం కాబట్టి నేను హాఫ్ కప్పే వేసానండి. ఈ బెల్లం కూడా ఇందులో వేసేసి బెల్లం కూడా బాగా కరిగే వరకు మనం ఇది వేపుతూనే ఉండాలండి. ఈ కొబ్బరి, ఈ రాగి పిండి, డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ కూడా ఈ కొబ్బరి పట్టుకుంటుందండి. కొబ్బరికి బెల్లం పట్టుకుంటుంది. ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుంటున్నాం ఒక హాఫ్ టీ స్పూన్. మనం ఏ స్వీట్ చేసినా ఇలాచి పౌడర్ వేయడం అనేది బాగుంటుందండి. టేస్ట్ కానీ స్మెల్ కానీ రెండిటికి కూడా ఇలాచి పౌడర్ వేసుకుంటాము. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలండి. మరీ చల్లగా అయ్యే వరకు ఉండకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్లు కట్టుకోవాలండి. ఇది మరి ఎక్కువ చల్లారిపోతే లడ్డు కట్టడానికి కష్టమైపోతుంది. అలా అని ఎక్కువ హీట్ ఉన్నప్పుడు కూడా లడ్లు కట్టలేమండి. కొంచెం ఆఫ్ చల్లారిన తర్వాత లడ్డుకు ముద్దు మనం కట్టగలం అనుకున్న వేడి ఉన్నప్పుడు ఇలాగ లడ్లు కట్టేసుకోవాలండి. చూడండి, సున్నుండలు, రవ్వ లడ్లు ఎలా చేస్తామో ఆ విధంగానే మనం కొబ్బరి లడ్లు అండి ఇవి. కొబ్బరి గోరుతో లడ్లు చేసుకుంటున్నాము. అందులోనూ రాగి పిండి వేసి చేస్తున్నాం. చాలా బలం అండి పిల్లలకి. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మంచి బలమైన ఫుడ్. డైలీ ఒకటి తిన్నాము అంటే మంచిదండి. ఇది బెల్లం కూడా మంచిదే అండి. ఎక్కువ బెల్లం వేసుకోలేదు కాబట్టి షుగర్ వాళ్ళు కూడా తినొచ్చండి, ఏం కాదు. రోజుకి ఒక లడ్డు తిన్నాను, దానివల్ల ఏమీ కాదు. లైట్గా వేసాం కాబట్టి కొబ్బరి, రాగులు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, బెల్లం అన్నీ మంచి ఫుడ్స్, మంచివే అండి ఇవన్నీ. హెల్దీ ఫుడ్ ఇవన్నీ. ఈ విధంగా చేసుకొని మీరుగా తిని చూసి ఎలా ఉన్నాయి మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.